బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ప్రజలు చనిపోతున్నారనే పుకార్లు పూర్తిగా అవాస్తవమని అనకాపల్లిలో పౌల్ట్రీ పరిశ్రమకు చెందిన డాక్టర్లు తెలిపారు. 2016లోనూ ఇలాంటి పుకార్లే వచ్చాయని, కానీ ఆ తర్వాత యథాతథంగా జనం చికెన్, ఎగ్స్ తిన్నారని గుర్తు చేశారు. బర్డ్ ఫ్లూతో కోళ్లకు వైరస్ వ్యాప్తి చెంది చనిపోతాయి తప్ప మనుషులకు ఎటువంటి ప్రాణహాని ఉండదన్నారు. 74 డిగ్రీస్లో బాయిల్స్ చేసి ఎగ్స్, స్కిన్లెస్ చికెన్ తినవచ్చని, వాటి వల్ల ప్రోటీన్స్ మానవ శరీరానికి తోడ్పడి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం కూడా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేస్తోందన్నారు. ఫిబ్రవరి 25వ తేదీన అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన చికెన్, ఎగ్స్ తో పలు రుచికరమైన వంటలు చేసి అవగాహన మేళా నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది వస్తుందని ఒక అపోహ కొంతమంది అతి ఉత్సాహంగా ఉన్నటువంటి మీడియా మిత్రుల వల్ల కానీ ప్రజల వల్ల కానీ జరిగింది. దీన్ని వెంటనే ప్రభుత్వం వారు కూడా స్పందించి ప్రతి జిల్లాలోనూ వారి డిపార్ట్మెంట్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ దాని వల్ల హ్యూమన్ బీయింగ్స్ ఏ రకమైనటువంటి హాని లేదనే విషయాన్ని అనేక రకాలుగా అన్ని విధాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని నమ్మాం. చికెన్ తినడం వల్ల కానీ ఎగ్స్ తినడం వల్ల కానీ హ్యూమన్ బీయింగ్స్కి ఎట్టి పరిస్థితుల్లో హాని లేదు. కారణం మనం 100 డిగ్రీల టెంపరేచర్లో వండుకుంటున్నాం. ఆ టెంపరేచర్లో బర్డ్ ఫ్లూయే కాదు ఏ వైరస్ కూడా బ్రతకదు. కాబట్టి చికెన్, ఎగ్స్ తినడం సేఫ్ అని మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా ఈ అపోహ వలన డెఫినెట్గా బర్డ్ ఫ్లూ వలన రైతులు అక్కడక్కడ సోకిన వాళ్ళు నష్టపోవడం అయితే వాస్తవమే. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఒక బర్డ్ వల్ల ఒక బర్డ్కి హైజీనిక్ కండిషన్స్ లేకపోతే వ్యాప్తి చెందుతాయి. కానీ సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. ఒకవేళ సోకడం అంటూ జరిగితే అక్కడ ఉంటున్న మాతో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి సోకిన తర్వాత ప్రజలకు రావాలి. ఎంతవరకు బర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు దేశంలో. కాబట్టి మీరు హాయిగా తినొచ్చు. ఇంకా మేము గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా బర్డ్ ఫ్లూ వల్ల మన దేశంలో చనిపోయారని ప్రూవ్ చేస్తే 5 లక్షలు నజరానా కూడా ఇస్తామని ఓపెన్గా చెప్తున్నాం. దాన్ని మీరు వేలైతే వినియోగించుకోండి. కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు, రాదు కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే అఫ్కోర్స్ రైతులు నష్టపోతారు, కానీ ఇంతకంటే పెద్ద డ్యామేజ్ ఈ సమాజానికి. ఇప్పుడిప్పుడే పౌష్టికాహార లోపంతో ఉన్నాం. మనం తీసుకోవాల్సినటువంటి చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకోవటం లేదు. ఇలాంటి అపోహల వలన ఆ పౌష్టికాహారం కూడా, పౌష్టికాహారం ఏంటి, చాలా చీపెస్ట్ పౌష్టికాహారం. ఈరోజు 10 రూపాయలు పెడితే కానీ మీకు టీ దొరకదు, 5 రూపాయలకు గుడి దొరుకుతుంది. అన్ని రకాలైనది. దాన్ని ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాయి కందం పుణ్యం అంటూ. ఏది మన కరోనా పుణ్యం అంటూ డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలియపరుస్తున్నారు. కాబట్టి అది సమాజానికి నష్టం వస్తుంది కందం పోయేటట్టయితే. కాబట్టి ఇన్ ది హెల్త్ పాయింట్ ఆఫ్ ది సొసైటీ అందరూ తప్పకుండా ఎగ్స్ తినండి, చికెన్ తినండి, ఆరోగ్యంగా ఉండండి మాత్రం తెలియజేస్తాం.